వృషభ రాశిని ఇంగ్లీష్లో టారస్ అంటారు. అలాగే కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరము గురువు శని ఇద్దరు మంచి మరియు చెడు చేయడం వల్ల శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహ ప్రోత్సాహాలు, అలాగే మనో నిశ్చిత కార్యాలు నెరవేరును. స్థిరాస్తిని వృద్ధి చేయుదురు, అంటే ఇల్లు కానీ కట్టడం కానీ లేదా జాగలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి చేసే అవకాశం ఉంది. అలాగే జీవితంలో ఆనందము, పదవులు, బహుమానాలు పొందుతారు, అంటే ఉన్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ పదవులు కానీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పదవులు కానీ వరించడం కానీ ఇలాంటివి దానివల్ల ఆనందాన్ని పొందుతారు. అలాగే అధికారుల అనుగ్రహం వల్ల, అంటే అధికారుల అనుగ్రహం అనేటువంటిది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అలాగే దానివల్ల కూడా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. మరియు ముఖ్యంగా కొన్ని విషయాలలో అపనిందలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి, అంటే మీరు చేయనటువంటి పని కూడా అపనిందలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆకస్మిక నిర్ణయాలు, బుద్ధి చాంచల్యము ఇవి ఇతరుల వల్ల మోసపోవటం, అంటే మీరు తీసుకునేటువంటి సడన్ డెసిషన్స్, అలాగే సరిగ్గా కాన్షియస్గా లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇతరుల వల్ల మోసపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో నమ్మిన వారి వల్ల మానసికమైన ఇబ్బందులు, అంటే మీకు నమ్మిన వారి వల్ల అంటే మీరు బాగా నమ్మడం వల్ల వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కలియుగం అంతే కదా, ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ చీటింగ్ ఉంటుంది. సో నమ్మడం వల్ల మోసపోతారు. అందువల్ల ధన నష్టము, అంటే నమ్మడం వల్ల ధన నష్టం, అంటే అప్పులు ఇవ్వడం కానీ సలహాలు ఇవ్వడం కానీ ఏదో చేయడం వల్ల తప్పుడు. అలాగే నమ్మిన వారి వల్ల ఎప్పుడైతే మీరు మోసపోతారో ఆటోమేటిక్గా మీకు బాధ అనేటువంటిది కలుగుతుంది కదా. సో ఆ బాధ, ఆ దుఃఖం అనేటువంటిది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మాతృవంశ సూతకములు కనిపిస్తూ ఉన్నాయి. మాతృవంశ సూతకములు అంటే తల్లికి వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో చనిపోవడం వల్ల ఆ సూతకం పట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. రాత్రి ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అలాగే విదేశీ ప్రయాణంలో ఉన్న వారికి అనుకూలత, అంటే విదేశీ వీసాల కోసం వెళ్ళే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ H1 కానీ ఇలాంటి వాళ్ళందరికీ అనుకూలత. అలాగే విదేశాల్లో ఏవైనా వ్యాపారం నిర్వహించే వారికి అనుకూలత.